పిల్లలకు వస్తే ఇట్లా పడతాయి బడ్జెన్లు. చూడండి ఎంత రక్తం తాగుతుంది ఇది. చాలా రోజుల తర్వాత ఫిషింగ్కి అయితే పోతున్నా. రాడ్ తీసుకున్నా. చలో వెళ్దాం. ఇంకా వాన అయితే ఫుల్ కొడుతుంది. ఇక్కడే మనం ఆడేది ఇప్పుడు ఫిషింగ్. పడుతుందిగా అది గడిచిన కాడ మొత్తం రక్తమే. చాలా రోజుల తర్వాత ఫిషింగ్కి అయితే పోతున్నా. రాడ్ తీసుకున్నా. చలో వెళ్దాం. ఇంకా ఫిషింగ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే మనం ఆడేది ఇప్పుడు ఫిషింగ్. కానీ వస్తుంటే దారిలో మొత్తం ఫుల్గా అయితే వర్షం పడింది. మొత్తం తడిచిపోయినామా. వెదర్ చూడండి ఎట్లా ఉందో, కూల్గా ఉంది. చూడండి మబ్బులు మొత్తం పట్టినాయి. ఇంకా ఫుల్గా ఇప్పుడే వర్షం వస్తూనే ఉంది. కానీ మనం ఫిషింగ్ చేద్దాం. ఇట్లా వెదర్ ఇట్లా ఉంటే ఇంకా బాగా ఫిషింగ్ అవుతుంది అన్నమాట. ఈ లొకేషన్ పక్కనే ఒక చెరువు ఉంది. కానీ అక్కడైతే ఫిషింగ్ చేయకూడదు. అక్కడ పర్మిషన్ లేదనమాట. అక్కడ చేపలు పోసి పడుతురు. సో ఫిషింగ్ అయితే ఆడదాం. ఇప్పుడు సెటప్ చేసుకుందాం. మనం ఫస్ట్ మన ఫిషింగ్ సెటప్ అయితే చేసేసుకున్నాను. మామ అన్ని తెచ్చుకున్నాను అనుకున్నా, కానీ అసలైందే మర్చిపోయినా. మొబైల్ హోల్డర్ అయితే మర్చిపోయినా అనమాట. ఇంకో బ్యాగ్ ఉండే, ఆ బ్యాగులు అయితే క్యాంపింగ్ బ్యాగులు అయితే పెట్టేసిన. మొబైల్ హోల్డర్ ఉంటే మనకి చేపలు కొట్టేది కూడా క్లియర్గా అయితే కనిపించు. ఇది ఒక్కసారి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మామ. చేపలు పడ్డాకనే చూపించగలుగుతాను. ఎందుకంటే చేపలు పడేటప్పుడు మనం ఇక్కడ మొబైల్ హోల్డర్ అయితే పెట్టుకోవాలి. అలాగే స్టాండ్ కూడా తెచ్చుకోవాలి. ఆ రెండు అయితే మర్చిపోయినా. మన క్యాంపింగ్ పోవడం వల్ల అందులో పెట్టేసిన. ఇప్పుడు మన సెటప్ అయితే చూపిస్తాను. మనం వాడేది అయితే ఫైర్ ఫ్యాక్స్ మిషన్ 7 feet రాడ్ మామ. సాలిడ్ ఫైబరు, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. కొంచెం వెయిట్ కూడా ఉంటుంది, ఏం కాదు. అట్లా ఉంటేనే అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్రాక్ అయితే మోరిజో వాడుతున్నాము. గ్రీన్, బ్లాక్ అండ్ గ్రీన్ ఎల్లోస్ డాట్స్తోని. సో ఫిషింగ్ అయితే చూద్దాం మామ. ఈ స్పాట్ అయితే ఒకసారి మీకు చూపిస్తా. ఈ స్పాట్లో అయితే ఎప్పుడు ఎండాకాలం మొత్తం అస్సలు ఎండిపోలేదు ఈ స్పాటు. ఇది ఒక చిన్న మడిగే, కానీ ఎందుకో మామ ఈ మడుగులు అయితే అస్సలు ఎన్నడూ ఎండిపోలే. కానీ ఇక్కడ చేపలు పడితే ఎవరు ఏమన్నారు, పట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఫిషింగ్ ఆడదాం. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. చూద్దాం మా ఫిషింగ్ ఎలా జరుగుతుందో. మబ్బులు అయితే ఫుల్ గమ్మినాయి. చూడండి ఎట్లుందో, కర్రెగా ఉంది. ఏదో ఆకాశంలో ఉన్నట్టు ఉన్నా నేను. సో వీడియో అయితే చూస్తున్నటువంటి ఒక లైక్ అయితే ఇవ్వండి. మన దగ్గర మొబైల్ హోల్డర్ లేక కింద అయితే పెడుతున్నా ప్రస్తుతానికి. ఫస్ట్ రౌండ్ చూపిద్దామని. ఏదో మన కష్టాలు పడుతూనే ఉంటాం. వీడియో అయితే చూస్తూనే ఉండండి. 2xలో పెడతా ఒకసారి. కింద పడ్డ జారిపోతున్నాయి షూస్. అయ్యో సిగ్గిపోయిందే. ఫస్ట్ ఫిష్ మిస్ అయింది మామ. సరిగా అటాక్ చేయలే. లూజ్ అటాక్ అయింది. మై గాడ్, ఫుల్ సౌండ్ వస్తుంది మామ. చూసిరా వర్షం ఎట్లా వస్తుందో. దుమ్ము కొడుతుంది. అవ చూడండి, వస్తుంది, మన మీదకే వస్తుంది. అబ్బా తడిచిపోయినట్టే ఆ రోజు. అయిపోయింది మన పని. ఇప్పుడే ఫిష్లు అటాక్ వస్తున్నాయి అనుకునేసరికి వచ్చేస్తుంది. ఫుల్ వర్షం, అదంతా వర్షమే. పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి. స్టార్ట్ అయినాయి చినుకులు పడుతున్నాయి. చూడండి వాటర్లో పడుతున్నాయి. వచ్చేసింది. మొబైల్ ఆపేస్తున్నా. వర్షం ఫుల్ అయితే కొడుతుంది. ఈ జమ్ము సాటుకు అయితే దాచుకున్నా. చూడండి వర్షం ఎట్లా వస్తుందో. అబ్బా దుమ్ము కొట్టేస్తుంది మావా. తడిచిపోయినట్టే ఈరోజు మొత్తం.
మొబైల్ డిస్ప్లే ఆన్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది వర్షం పడి. మొత్తం తడిసిపోయిన ఆల్మోస్ట్. కొంచెం ఫ్రెష్గా అట్టట్టున్నా. ఇది చూడండి ఇక్కడ దాచుకున్నా. ఈ గుంత చూడండి ఎంత ఉందో, ఇంత గుంత పడ్డది. ఇందులో ఏమైనా ఉంటే మన పరిస్థితి ఏందో. ఫిషింగ్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వర్షం అయితే కొంచెం తగ్గిపోయింది, మళ్ళీ ఒకసారి ఆడదాం. ఈసారి ఖచ్చితంగా ఇందాకనే ఒక ఎటాక్ వచ్చింది, ఈసారి ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు మనకైతే ఒక అటాక్ వచ్చింది. అలా ఏం వచ్చింది? గట్టిగా పట్టినట్టుందిగా. కొర్ర మీద పడదుగా. ఒకటైతే పట్టేసాం. నాకు అలా మిస్ అయింది. ఇది అనమాట. నేను వీడియోలు చేస్తా యూట్యూబ్లో, వాళ్ళకి చూపిస్తాను అనమాట. అలాగే చెప్తున్నా. అట్లా చూడండి, బాగానే ఉంది. 30 కిలో ఉంటుంది సైజ్. కొర్ర మీద పడదుగా. చేతితో తీస్తే కుచ్చుకోపోతాయి. మంచి సైజు పడదు మనకి చాలా రోజుల తర్వాత. సమయానికి మనకైతే అన్న వచ్చిండు. అన్న రాగానే అన్నకైతే కెమెరా ఇచ్చిన అనమాట. ఎవరన్నా మీ ఇదేనా? ఇది ఎక్కడ మీది? ఇది ఎప్పుడు ఎండిపోయింది? ఎందుకు ఎండాకాలం కూడా ఎండిపోలే. ఈ నీళ్ళు దగ్గరగా అల్లయ్య అన్న అయితే అన్న హెల్ప్ చేసిన పట్టుకోవడానికి. ఇలా కూర పులుసు రెడీ అయింది. ఇక్కడైతే కట్టేసిన. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పొద్దుపోతూనే ఉంది, ఎంపటే చీకటి పడుతున్నట్టు అయింది. టైం ఎంత అవుతుందా? 5 అవుతుందా? మబ్బులు చూడటగా మేము. ఓ 5:50, 5:05. ఇంకో గంట టైం ఉంది మనకి. టకటక ఆడాలి. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే ఫోన్ కనిపిస్తుంది. మన ఫ్రాక్ కనిపిస్తుందా మీకు? ఈ వర్షానికి ఇట్లా చుక్కలు చుక్కలు పడుతుంటాయి కదా, అప్పుడైతే మనకి ఫ్రాక్ అనేది కొరమే కనపడదు మామ. మళ్ళీ పక్క పోవాల్సింది. పెద్ద పెద్దగా వస్తుంది వర్షం. ఈ తెప్పంతా మీదనే పడుతుంది. వాన అయితే ఫుల్ కొడుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన మామ, ఇందాకలా కూర్చున్న ప్లేస్కి. ఏం లేదు కానీ ఫోను బ్యాగులో కొన్ని సామాన్లు ఉన్నాయి, తడిచిపోతాయి. నేను మిషన్ కూడా తడిచిపోద్దాని, అంతే బాధ. ఏం లేదు, దంచుతుంది. ఎంత కొట్టిన ఏం కాదులే కానీ చాలా రోజుల తర్వాత వర్షం వస్తుంది. హాయిగా స్నానం చేసినట్టుంది. ఈ వర్షంలో తడుస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఐటమ్స్ తడిచిపోతాయని ఒక కవర్ తెచ్చుకోవాలి ఇప్పటి నుంచి ఈ వర్షాకాలం. చూడండి ఎట్లా కొడుతుంది, ఇంకా బిగిపచ్చాం. తార్చెట్టు దగ్గరనే ఉంది, పిడిగాడ పడుతుందని. ఆహా, వర్షం అయితే తగ్గిపోయింది. టైం కూడా ఎక్కువ లేదు, 5:30 కావస్తుంది. మొత్తం టోటల్గా మన బ్యాగ్ కూడా ముద్ద అయిపోయింది మావా. ఇంకా మబ్బులు పాడైనాయి. చూడండి ఎట్లున్నాయో. వామ్మో, ఇదేంద్రయ్య కర్రెగా ఉంది. వస్తుంది, మళ్ళీ వస్తుంది. అరే కొంచెం టైం ఇస్తే మంచిగా ఇంకింత ఫిషింగ్ చేద్దాం కదా. మళ్ళీ వస్తుంది మామ వర్షం, ఫుల్ వర్షం. చెయ్యాల నేను ఫిషింగ్ చేసినట్టుగా. రాక వస్తే ఇదేంది మామ మనకి. అంటే వర్షం రావాలే, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా రోజులు వాళ్ళు పత్తి గింజలు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది మురిగిపోవడం వల్ల, వర్షం రాక. మన చేపల గురించి ఈ వర్షాన్ని ఆగమని మనం అనకూడదు, తప్పు. వర్షం ఇంకా రావాలి, ఏం పర్లేదు. మనకైతే ఒక చేప పడదుగా, చాలు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ రేపు పట్టుకుందాం, ఏం పోతుంది. సో మళ్ళీ వర్షం తగ్గితే మాత్రం ఫిషింగ్ చేస్తా, లేదంటే పోయేటప్పుడు కూడా ఒక వీడియో తీసి వెళ్ళిపోతా. వర్షం అయితే తగ్గింది, ఇంకా మబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయి. చూద్దాం, ఈ తెప్పబడే లోపల 1-2 ఫిష్లు అయితే పట్టేద్దాం. చలో ఫిషింగ్ అయితే చేస్తున్నాం. ఇంకెవరు లేరు పట్టుకోవడానికి, పట్టినాక చూపిస్తా. వర్షం మళ్ళా కొట్టింది, ఇంకా మబ్బులు ఉన్నాయి. ఫుల్గా అయితే తడిచిపోయినా. కొంచెం ముందలకైతే పోతున్నాం. కొంచెం కొద్దిగా మనకు టైం కూడా ఎక్కువ లేదు, ఒక 1/2 అవరే ఉంది. కొంచెం ముందల కొద్దిగా స్పాట్ ఉంది, అక్కడ ఒకసారి ఆడతా. చూద్దాం, పడపోతే మాత్రం వెళ్ళిపోతా. ఇందాకలు పడ్డది ఒకటే ఉంది మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎక్కడ ఆడుతుంటే ఏమన్నా పడేది, వర్షం రావడం వల్ల అస్సలు కుదరలేదు మావ. సరే ఇక్కడ ఆడదాం, ఇక్కడే ఈ గుంతలోకి వచ్చేసేపు ఆడదాం. ఇక్కడ ఆడినాక పడవ చూద్దాం. గుంతలకు వస్తే ఇట్లా పడతాయి బడ్జెట్. చూడండి ఎంత రక్తం తాగుతుందో ఇది, అసలు వదిలిపెడతలేదు. ఇట్లా ఏమైనా పట్టినాయా?
నాకు ఇంతకుముందు పాయింట్లు ఉండే వాటికి సేఫ్టీ పాయింట్లు, అదైతే ఎలకలు కొట్టేసింది మొన్ననే కొత్తది. ఇది తెచ్చుకున్నా. వామ్మో ఊరు నాయన వదిలిపెడతలేదు ఇది. డేంజర్ ఇది. వామ్ బడ్జెట్గా చూడండి అట్లా. అది గడిచిన కాడ మొత్తం రక్తమే. అది చెడు రక్తం తాగుతుంట, నిజమేనా? అంటే ఇదంతా ఇప్పుడు చెడు రక్తం ఉందంట నా దాంట్లో. ఫిషింగ్ చేయడం అయితే అయిపోయింది మామ. ఈరోజు అంతా జరగలేదు, మనకి వాతావరణం కలిసి రాలేదు, వర్షం బాగా వచ్చింది. ఫైనల్గా మనకైతే పడ్డది ఇది ఒకటే. ఇప్పుడు టైమింగ్ ఏం లాస్ట్ టైంలో ఆడదాం అనుకునేసరికి టైమింగ్ లేదు, వెంబడి అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. వీడియో మంచిగా అయితే నచ్చింది అనుకుంటున్నా, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఉంటాం అలా, బాయ్. ఏం బాబు